ధర్మస్థల కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. విజిల్ బ్లోయర్గా మారినటువంటి ఆ వ్యక్తికి సంబంధించిన న్యాయవాది కొత్త అభ్యర్థన చేశాడు. విజిల్ బ్లోయర్ గుర్తించిన 13 స్థలాల్లో జీపీఆర్ వాడేందుకు అనుమతి కోరుతూ న్యాయవాది లేఖ రాశారు. ఇక అస్థిపంజర అవశేషాలను గుర్తించేందుకు జీపీఆర్ ఉపయోగించాలంటూ అభ్యర్థించారు. ధర్మస్థలలో 11 ఏళ్లలో గణనీయమైన మార్పులు జరిగినందున ల్యాండ్ మార్కులు మారిపోయి ఉండొచ్చంటూ లాయర్ చెప్తున్నారు. సాక్షి గుర్తించిన 10 స్థలాల్లో కొన్ని చోట్ల అస్థిపంజర అవశేషాలు కనుగొన్నట్లు వెల్లడించారు. విజిల్ బ్లోయర్ సూచించిన 13 స్థలాల్లో ఇప్పటికే 10 చోట్ల తవ్వకాలు పూర్తయినట్లుగా చెప్తున్నారు. 6వ స్పాట్లో మాత్రమే 25 ఎముకలు లభ్యమయ్యాయి. అటు కేసు వాపసు తీసుకోవాలంటూ విజిల్ బ్లోయర్కు బెదిరింపులు వస్తున్నాయి. మిస్టరీ డెత్ల రికార్డులు కూడా మాయమైనట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు 13వ స్పాట్ దగ్గర ఆర్మీ ఫోర్సెస్ కూడా మోహరించినట్టుగా తెలుస్తోంది. ఇక విజిల్ బ్లోయర్కు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో భద్రత పెంచినట్టుగా కూడా తెలుస్తోంది. కేసు వాపసు తీసుకోవాలంటే విజిల్ బ్లోయర్ను బెదిరించినట్టుగా సమాచారం. మొత్తం మీద ధర్మస్థల వ్యవహారానికి సంబంధించి అనేక ఆసక్తికర మలుపులైతే చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు పెద్దగా పురోగతి కూడా సిట్ అధికారులు సాధించలేదు. మరోవైపు ధర్మస్థలంలో సామూహిక ఖననాల మిస్టరీ అంతకంతకు బిగుసుకుంటుంది. వందలాది మృతదేహాలు ఖననం చేశానంటూ ఆ మాజీ పారిశుద్ధ్య కార్మికులు చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ఏర్పాటైన సిట్ ఈ ఘటనపై ముమ్మర విచారణ చేస్తోంది. తాజాగా ఈ ఉదంతంలో ఆర్టీఏ జోక్యంతో మరొక మలుపు తీరిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఆర్టీఏ కార్యకర్త జయంత్ ఆ ప్రాంతంలో ఒక యువతిని అక్రమంగా ఖననం చేశారంటూ ఫిర్యాదు చేయడంతో పాటు ఒక కుక్కను పాతిపెట్టినట్లుగా ఆమె మృతదేహాన్ని ఖననం చేశారంటూ ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి వివరాలను ఆయన ఆర్టీఐని కోరిన నేపథ్యంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. బెల్తంగడి పోలీసులు 2000 నుంచి 2015 మధ్య చోటు చేసుకున్న అసహజ మరణ రికార్డులను తొలగించారంటూ ఆర్టీఐ చెప్పడంతో ధర్మస్థల సామూహిక ఖననాలపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. బెల్తంగడి పోలీసులు అప్పటి అసహజ మరణ రికార్డులను తొలగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీఐ కార్యకర్త జయంత్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు చేసిన ఒక ఫిర్యాదులో ఒక యువతి మృతదేహాన్ని అక్రమంగా ఖననం చేసినట్లు దానికి తాను సాక్ష్యంగా చెప్తున్నాడు. చట్టపరమైన ప్రోటోకాల్ ఉల్లంఘించారన్నారు. ఇక ఈ సమయంలో పలువురు అధికారులు దీనికి సాక్ష్యంగా నిలిచారంటూ కూడా ఆయన ఆరోపించారు. తన ఫిర్యాదును పరిశీలించిన సిట్ త్వరలోనే తన ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభిస్తానని భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఆర్టీఐని ఆశ్రయించిన జయంత్ బెల్తంగాడి పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన వ్యక్తుల డాటా అలాగే ఫోటోలను తాను కోరినట్టు చెప్తున్నారు. దానికి ఆర్టీఐ నుంచి వచ్చిన సమాధానంలో బెల్తంగడి పోలీసులు అప్పటి పోస్టుమార్టం నివేదికలు, వాల్ పోస్టర్లు, నోటీసులు, గుర్తింపు లేని మృతదేహాలకు సంబంధించిన ఫోటోలను సాధారణ పరిపాలన ఉత్తర్వుల మేరకు నాశనం చేసినట్టుగా చెప్తున్నారు. ఈ సందర్భంగా జయంత్ ఆగస్టు 2న తాను సిట్కు ఫిర్యాదు చేస్తానని, ఇక ఆ ఫిర్యాదు తాను వ్యక్తిగతంగా సేకరించిన సాక్ష్యంతో ఆధారపడి ఉంటుందని, ఆ యువతి ఖననం చేసే సమయంలో హాజరైన ప్రతి ఒక్కరి పేరు తాను చెప్పినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద అప్పుడు చట్టపరమైన విధానాలన్నింటినీ ఉల్లంఘించారని, వారు ఒక కుక్కను పాతిపెట్టినట్టుగా ఆ యువతి మృతదేహాన్ని పాతిపెట్టినట్టుగా చెప్తున్నారు. అయితే అందుకు తాను దానిపై ఫిర్యాదు దాఖలు చేసినట్టుగా చెప్తున్నారు. ఇక 13వ నంబర్ స్పాట్కి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. 13వ నంబర్ స్పాట్లో ఇక తవ్వకాలు మొదలుపెట్టే అవకాశం కనిపిస్తుంది. ನದಿಯ ಮೇಲ್ಭಾಗದ ಬ್ಯಾಟ್ನ ಮೇಲೆ ಯಾರು ಕೂಡ ನಾಚಿಕೆ ಹೋಗಬಾರದು. ಬ್ಯಾಟ್ನ ಪರಿಚಯ ಇಲ್ಲದ ಜನರನ್ನ ಪರಿಚಯ ಮಾಡಿಕೊಂಡು ಮೋಸ ಹೋಗಬೇಡಿ. ಅಪರಿಚಿತ ವ್ಯಕ್ತಿಗಳ ಜೊತೆ ವಿಫಲತೆಗಳನ್ನು ಕೊಟ್ಟು ಯಾರು ಕೂಡ ನಾಚಿಕೆ ಹೋಗಬಾರದು. ಅಪರಿಚಿತ ವ್ಯಕ್ತಿಗಳ ಜೊತೆ ವಿಫಲತೆಗಳನ್ನು ಕೊಟ್ಟು ಯಾರು ಕೂಡ ನಾಚಿಕೆ ಹೋಗಬಾರದು. ತಮ್ಮ ಪವಿತ್ರವಾದ ಸ್ನಾನವನ್ನು ಸ್ವಾಮಿಯ ದರ್ಶನಕ್ಕೆ ತೆರಳಬೇಕು. ಚಿಕ್ಕ ಮಕ್ಕಳನ್ನು ಆದಷ್ಟು ತಂದೆಯ ಬದಿಯಲ್ಲಿ ಸ್ನಾನ ಮಾಡಿಸಿ ಮೇಲಕ್ಕೆ ಹತ್ತಿಸಬೇಕು. ಚಿಕ್ಕ ಮಕ್ಕಳನ್ನು ఇక ఈ మొత్తం వ్యవహారంలో జీపీఆర్ఎస్ కీలకం కానుంది. ఇక ఇప్పుడు తవ్వకాలు జరిపే కొత్త ప్రాంతంలో గ్రౌండ్ పెనట్రేటింగ్ సిస్టమ్ని మొత్తం మీద అమర్చబోతున్నారు. జీపీఆర్ఎస్ సిస్టమ్ అయితే ప్రస్తుతానికి ఈ సిస్టమ్ ద్వారా బురద, మట్టి, నీళ్ళలో ఉన్నటువంటి అవశేషాలకు సంబంధించి కూడా వీటిని బయటకు తీసేందుకు ఉపయోగపడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఈ జీపీఆర్ఎస్ను ఉపయోగించి అనేక అంశాలను, ఆనవాళ్లను బయటకు తీసిన సందర్భాలు కూడా చాలా కేసుల్లో మనం చూసాం. అలాగే ఇక్కడ మన శ్రీశైలం ఎడమగట్టు కాలువకు సంబంధించి కూడా
అప్పుడు కొంతమంది అందులో చిక్కుకున్నప్పుడు జీపీ అరెస్ట్ కూడా వాడిన సందర్భం మనకు కనబడుతుంది. సో ఆ రకంగా ఇప్పుడు విజిల్ బ్లోయర్ న్యాయవాది కొత్త అభ్యర్థన ఏంటంటే ఆయన గుర్తించినటువంటి 13 స్థలాల్లో జీపీఆర్ను వాడమని చెప్తున్న పరిస్థితి. సో ఆ జీపీఆర్ ద్వారా ఇప్పుడు ఏదైనా అవశేషాలు ఖచ్చితంగా దొరికే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అస్థిపంజర అవశేషాలు గుర్తించేందుకు ఇది చాలా ఉపయోగపడే అవకాశం ఉన్నట్టుగా ఆయన అభ్యర్థిస్తున్నారు. 11 ఏళ్లలో ఈ గణనీయమైన మార్పులు జరిగాయి ఆ ప్రాంతంలో. సో ల్యాండ్ మార్కులు మారిపోయి ఉండొచ్చు అంటూ కూడా లాయర్ చెప్తున్నారు. సాక్షి గుర్తించిన 10 స్థలాల్లో కొన్ని చోట్ల అస్థిపంజర అవశేషాలు కనుగొన్నట్టుగా చెప్తున్నారు. విజిల్ బ్లోయర్ సూచించిన 13 స్థలాల్లో ఇప్పటికే 10 చోట్ల తవ్వకాలు పూర్తయ్యాయి. 6వ స్పాట్లో మాత్రమే ఎముకలు లభ్యమైన పరిస్థితి. ఇప్పటికే కేసు వాపసు తీసుకోవాలంటూ కూడా ఆయనకు బెదిరింపులు వస్తున్నాయి. మనం చూస్తున్న స్థలం 13వ స్పాట్. అతను చెప్పిన 13వ స్పాట్ ఖచ్చితంగా ఇక్కడ చాలా కీలకమైన ఆధారాలు దొరికే అవకాశం ఉంది. అందులో చాలామందిని అక్కడ పాతి పెట్టారు. అక్కడ అవశేషాలు ఖచ్చితంగా దొరికే అవకాశం ఉన్నట్టుగా ఆ విజిల్ బ్లోయర్ చెప్తున్నాడు. సో ఆ ప్రాంతాన్ని అంతా కూడా ప్రస్తుతం అక్కడ భద్రత కల్పిస్తున్నారు. ఖచ్చితంగా విజిల్ బ్లోయర్ చెప్పిన ఆ ప్రాంతంలోనే భద్రత ఏర్పాటు చేసిన దృశ్యాలు ఉన్నాయి. మనకు చూడొచ్చు ఆర్మీ ఫోర్స్ను కూడా అక్కడ భద్రతకు ఏర్పాటు చేసిన దృశ్యాలు మనకు కనబడుతుంది. సో సిట్ బృందం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. కంప్లీట్గా మొత్తం బెల్ట్తో సీజ్ చేశారు ఆ ప్రాంతానంతా కూడా. ఎవరు అక్కడికి రాకుండా ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా సీజ్ చేశారు. ఒకసారి మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా మనం ఆ దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నిస్తున్నాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆ విజిల్ బ్లోయర్ చెప్తున్న స్పాట్లకు సంబంధించి కూడా కొన్ని నీళ్ళలో మట్టిలో కొట్టుకుపోయి ఉండొచ్చు. ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతం కాబట్టి అక్కడ ఆ అవశేషాలన్నీ కూడా కొట్టుకుపోయి ఉండొచ్చు అనే అనుమానాలను విజిల్ బ్లోయర్ చెప్తున్నాడు. అంతేకాదు ఒకవేళ ఆ ప్రాంతం నుంచి శవాలను వేరే ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ తీసుకెళ్లి పూడ్చిపెట్టినట్టుగా కూడా అక్కడ నుంచి మాయం చేసినట్టుగా ప్లేస్ మార్చినట్టుగా కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఏదేమైనా ఇవన్నీ కూడా ఈ ఆరోపణల వరకే ఇప్పటికైతే చూస్తున్న పరిస్థితి. ఇప్పటికైతే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్కు కొన్ని ఆధారాలు మాత్రమే దొరికాయి. ఎముకలు మాత్రమే 6వ స్పాట్లో దొరికాయి. కంప్లీట్గా ఇంకా దీనికి సంబంధించిన ఆధారాలు లభ్యం కావాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 13వ స్పాట్కు సంబంధించి ఇప్పుడు ఆ ప్రాంతంలో ఏమైనా 13వ స్పాట్లో ఏదైనా దొరకబోతున్నాయా, నిజంగా అక్కడ కీలక ఆధారాలు ఏమైనా లభ్యం కాబోతున్నాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విజిల్ బ్లోయర్ను కేసు వాపసు తీసుకోమంటూ బెదిరించడం కూడా ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. సో విజిల్ బ్లోయర్ ఈ అంశంలో ఇంకా ఈ మిస్టరీ డెత్ల రికార్డులు కూడా మాయమైనట్టుగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఆర్టీఏ ద్వారా జయంత్ అనే కార్యకర్త ఆర్టీఏ ద్వారా చెప్పినప్పుడు చాలా అంశాలు కూడా ఇంకా అధికారులు రికార్డులన్నీ కూడా సాధారణ ఆదేశాల మేరకు ప్రస్తుతం వాటన్నిటి కూడా డిస్ట్రాయ్ చేస్తామని చెప్తున్న పరిస్థితి. సో ఏం జరుగుతుంది మొత్తంగా ఈ వ్యవహారంలో ఎలాంటి ట్విస్ట్ చోటు చేసుకుంది అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. సో దేశంలోనే సంచలనం సృష్టించిన ధర్మస్థల కేసులో రోజుకో ట్విస్ట్ అయితే బయటపడుతుంది. తాను 100కు పైగా యువతులు మహిళల మృతదేహాలను ఖననం చేశానని చెప్తున్న పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన పాయింట్లలో నిన్నటి వరకు కూడా తవ్వకాలు జరిపారు. 9, 10 పాయింట్లో నిన్న సాయంత్రం వరకు తవ్వకాలు జరిపారు. 9వ పాయింట్లో తాను 7 మృతదేహాలు పూడ్చానని చెప్పాడు. సంఘటనా ప్రాంతానికి కూలీలను ప్రత్యక్ష సాక్షిని తీసుకెళ్లారు అధికారులు. తవ్వకాలు జరిపినా అసలు అక్కడ ఆనవాళ్ళేవి కనిపించలేదు. ఏమి కనిపించడంతో మినీ బుల్డోజర్తో సహా పనులు చేయించారు. అక్కడ ఇక్కడ అనుమానిత అవశేషాలు కూడా దొరకని పరిస్థితి. వెంటనే 10వ పాయింట్కి తీసుకెళ్ళి అక్కడ తవ్వకాలు జరిపారు. అక్కడ కూడా ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేదు. సో 9, 10 పాయింట్లో ఎముకలు మృతదేహాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమీ దొరకపోవడంతో పారిశుద్ధ్య కార్మికుడిపై ప్రశ్నలు సంధించారు సిట్ అధికారులు. ఇక తవ్వకాలు జరిపేటప్పుడు ఎవరు రికార్డు చేయకుండా పరదాలను కూడా కట్టిన పరిస్థితి కనబడుతుంది. సో అయితే ఇక కేవలం ఇప్పటివరకైతే 6వ పాయింట్లోనే ఇక్కడే పూడ్చానని చెప్పావు కదా, మరి ఒక్క మృతదేహం ఆనవాళ్ళు కూడా కనిపించలేదని పూడ్చిపెట్టిన ప్రదేశాలు ఏమైనా మర్చిపోయామంటూ ప్రశ్నించారు అతన్ని. పారిశుద్ధ్య కార్మికులు చూపించిన 6 పాయింట్లు మాత్రమే ఎముకలు లభించాయి. మిగిలిన ప్రాంతాల్లో ఎటువంటి ఆధారాలు దొరకపోవడంతో ఏం చేయాలనే అంశంపై అధికారులు ఇటు తర్జన భర్జన పడుతున్న పరిస్థితి. సో ఆ రకంగా ఓవైపు సిట్ తవ్వకాలు చెప్తుంటే తనను సిట్ అధికారులు బెదిరించారంటూ పారిశుద్ధ్య కార్మికుడు అంటున్నాడు. వెనక్కి తీసుకోవాలంటూ బెదిరించారంటూ అతని తరపు న్యాయవాది ఆరోపిస్తున్నారు. సిట్ అధికారి మంజునాథ గౌడ ఈ బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా అతను లాయర్ ఆరోపిస్తున్నారు. సిట్ నుంచి ఆయన తప్పించాలని కోరుతున్నారు. బెల్తంగడిలోని సిట్ కార్యాలయానికి పిలిపించుకొని తప్పుడు ఫిర్యాదు చేశానని, ఎటువంటి మృతదేహాలు ఖననం చేయాలని చెప్పాలంటూ మంజునాథ గౌడ బెదిరించారన్నారు. దీనిపై కేసు పెడతామంటూ
అడ్వకేట్ చెప్తున్న పరిస్థితి. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే ఈ దొరికిన ఎముకలను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు. వాటిని చూసి పరిశీలించి అవి పురుషులవా మహిళలవా అని చెప్పడం సాధ్యం కాదంటూ ఇప్పుడు ఆ ప్రయోగశాల అధికారులు కూడా చెప్తున్నారు. సో సిట్ అధికారుల బెదిరింపులకు సంబంధించి కూడా ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. అసలు ధర్మస్థలంలో ఏం జరిగింది, మృతదేహాలు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాయి, సిట్ అధికారులు బెదిరించారన్న ఆరోపణలు ఎంతవరకు నిజం, 9-10 ప్రదేశాల్లో ఒక్క ఎముక కూడా దొరకలేదు, ఒక్క ఆనవాళ్ళు కూడా దొరకలేదు. సో మరి ఈ వ్యవహారంలో ఒక్క నిందితుడు ఎందుకున్నాడు, ఎందుకు మహిళలను పారిశుద్ధ్య కార్మికుడు పూడ్చిపెట్టానని చెప్తున్నాడు, మిగిలిన ప్రదేశాల్లో ఏం దొరుకుతాయి అనేది ఇప్పుడు మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారనేది ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. కానీ ఇప్పుడు తాజాగా వ్యక్తి తన కుటుంబానికి చెందిన పద్మలత అనే మహిళ మిస్ అయిందంటూ కూడా కంప్లైంట్ చేసి ముందుకు వచ్చాడు. అతన్ని ధర్మస్థల స్థానికుడిగా చెప్తున్నారు. అయితే ఆ మహిళ కొన్నేళ్ల క్రిందట మిస్ అయింది, చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ కంప్లైంట్ చేసేందుకు ధైర్యం చాలక ముందుకు రాలేదు. ఇప్పుడు జరుగుతున్న విచారణతో ముందుకు వచ్చినట్టుగా అతను నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఈ ఫిర్యాదుపై సిట్ అధికారులు స్పందిస్తామని హామీ ఇచ్చారు. సో మొత్తం మీద ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో కంప్లీట్గా జీపీఆర్ అనేది కీలకంగా మారబోతుంది. సో ఈ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ సిస్టమ్ ఉపయోగించి ఆనవాళ్ళు కనుగొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్, మా కొలీగ్ శివ జాయిన్ అవుతున్నారు. శివ, ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకైతే కేవలం ఎముకలు మాత్రమే దొరికాయి ఆరో స్పాట్లో. ఇక ఇప్పుడు ఈ విజిల్ బ్లోయర్ లాయర్ అడ్వకేట్ ఏం చెప్తున్నారు, 13వ స్పాట్లో ఖచ్చితంగా ఉండవచ్చు. అయితే ఈ ఆనవాళ్ళు బహుశా మట్టిలో నీళ్ళలో వర్షాలకో లేక ఇతరత్ర కారణాలతోనో కొట్టుకుపోయి ఉంటాయి లేదా మెల్ట్ అయి ఉంటాయి. బట్ ఇప్పుడు ఈ జీపీఆర్ వాడడం వల్ల ఖచ్చితంగా మనకు ఆనవాళ్ళు ఆధారాలు దొరుకుతాయంటూ ఆయన కొత్త పిటిషన్ పెడుతున్నారు సిట్ అధికారుల ముందు. సో ఇది ఎంత కీలకం కాబోతుంది, ఇప్పుడు దీని గురించి అధికారులు ఎలాంటి అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది, నిజంగా జీపీఆర్ను ఉపయోగిస్తే ఏమైనా ఫలితం ఉంటుందా లేదా ఈ కేవలం ఆరోపణలుగానే మిగిలే అవకాశం ఉందా, మొత్తంపైన ఈ ఉత్కంఠకు ఎలా తెరపడబోతుంది, ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతుంది? కర్ణాటకలోని మంగళూరు దక్షిణ కన్నడ జిల్లాకు సమీపంలో ఉన్న ఈ నేత్రనది నది ఉంటున్న ఈ ధర్మస్థల కేసు వ్యవహారం అనేది రోజుకో మలుపు జరుగుతుంది. ధర్మస్థలలో దాదాపు 100ల సంఖ్యలో అంటే 100కు పైగా శవాలను నేను ఇక్కడ ఖననం చేశాను, పూడ్చిపెట్టాననేది మాజీ పారిశుద్ధ్య కార్మికులు చెప్తున్న దాన్ని బట్టి ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది. కర్ణాటక ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకునేటప్పుడు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ప్రజెంట్ త్రవ్వకాలు కొనసాగిస్తున్నారు. అంటే ఈ విద్యుత్గా చెప్తాను ఏదైతే బాధిత కార్మికులు ఉన్నారో ఆయన న్యాయవాది కొత్త అభ్యర్థులను తెర మీద తీసుకొస్తారు. అతను గుర్తించిన 13 స్థలాల్లో జీపీఆర్ వాడేది పరిమితి న్యాయవాది ఒక లేఖను కూడా రాశారు. అష్టమందిర అవశేషాలు గుర్తించేందుకు జీపీఆర్ ఉపయోగించాలని ఒక అభ్యర్థనను ఆయన తీసుకొచ్చారు. ధర్మస్థలలో 11 ఏళ్లలో చాలా వరకు మార్పులు జరిగి ఉండొచ్చు, అందుకే ల్యాండ్ మార్పులు కూడా మారిపోయి ఉండొచ్చు అనేది కూడా లాయర్ చెప్తున్నారు. ఇక సాక్షి గుర్తించిన ఈ చెప్తున్న మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్న దాని ప్రకారం అతను గుర్తించిన స్థలాల్లో 10 స్థలాల్లో కొన్ని చోట్ల అష్టమందిర అవశేషాలు గుర్తించినట్లుగా కూడా కనుగొన్నట్లు కూడా వెల్లడించారు. ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికులు సూచించిన 13 స్థలాలు ఇప్పటికే 10 చోట్ల తవ్వకాలు దాదాపు పూర్తయ్యాయి. 6వ స్పాట్ లో మాత్రమే 25 ఎముకలు లభ్యమైనట్లు కూడా వారు అధికారులు చెప్తున్నారు. అటు కేసు వాపస్ తీసుకోవాలంటూ కూడా ఈ పారిశుద్ధ్య కార్మికుడికి ఇటు సిట్టు ప్రభుత్వంలోని ఒక అధికారి అతను బెదిరిస్తున్నట్లుగా కూడా అతను లాయర్ చెప్పడం, ఆ లాయర్ కూడా ట్విట్టర్ వేదికగా కూడా పోస్ట్ చేయడం కూడా గత 2 రోజులుగా జరుగుతోంది. ఇక ఈ మిస్టరీ డెత్ రికార్డు కూడా మాయమయ్యాయని కూడా ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది ఆ సిట్టు ప్రభుత్వం అనేది కూడా చూడాల్సింది. గతంలో 11 సంవత్సరాల క్రితం జరిగిన ఘటన కాబట్టి అప్పటికిప్పటికీ అక్కడ చాలా వరకు మార్పులు జరిగినవచ్చు. అక్కడ త్రవ్వకాలకు సంబంధించి కానీ అక్కడ ఒకవేళ ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టి అంటే అటవీ ప్రాంతం కాబట్టి అక్కడ చాలా వరకు మార్పులు జరిగి ఉండవచ్చు. ఆ ప్రాంతాలన్నీ కూడా ల్యాండ్ మార్కులు కూడా మారిపోయి ఉండొచ్చు అనేది ప్రధానంగా చెప్తున్నారు. కానీ అతను పారిశుద్ధ్య కార్మికులు చెప్తుంది మాత్రం 100కు పైగా సవాళ్ళు నేను అక్కడ బాధ పెట్టాను అనేక విషయాలైతే అతను తెరవేసి తీసుకొస్తూ ఉన్నారు. కానీ మొదట్లో ఏమి ఆధారాలు లభించిన నేపథ్యంలో 1-2 ఈ స్పాట్లలో ఏ ఆధారాలు లభించిన నేపథ్యంలో అతను చెప్పిన దానిపై సిట్ ప్రభుత్వం కొంత అనుమానం వ్యక్తం చేసినప్పటికీ తర్వాత మళ్ళా ఒక మహిళకు సంబంధించిన బ్లౌజ్ కానీ కొన్ని ఐడెంటిఫికేషన్ కార్డ్స్ దొరికిన నేపథ్యంలో ఇంకా ముందుగా తెలియని ఆధారాలు దొరకొచ్చేది వాళ్ళు త్రవ్వకాలు చేస్తూ ఉన్నారు. వైపు వర్షం పడుతున్నప్పటికీ కూడా 2 రోజుల క్రితం కూడా త్రవ్వకాలు జరిపారు. ప్రత్యేక టైం ఏర్పాటు చేసుకుని సిట్టు బృందం అంతా కూడా అక్కడ
మొత్తం అన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇప్పటి వరకు 10 చోట్ల తవ్వకాలు పూర్తయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి కంప్లీట్ గా అతను చెప్తున్నట్లుగా 100 పైన శవాలను పాతిపెట్టాలని చెప్తున్న నేపథ్యంలో అక్కడ కనీసం వాటికి సంబంధించిన అస్థిపంజరాలు కానీ అవశేషాలు కానీ చాలా వరకు దొరకాల్సి ఉంది, లభించాల్సి ఉంది. కానీ ఒక 25 ఎముకల వరకు మాత్రమే లభించాయి. మిగిలిన చాలా చోట్ల అంటే 13 స్పాట్లు ఎక్కువ శవాలను పాతిపెట్టారు అనేది అతను చెప్తూ ఉన్నాం, మృతదేహాలు పాతిపెట్టారని చెప్తూ ఉన్నారు. కానీ ఆ మృతదేహాలు 11 స్పాట్ల తర్వాత దొరుకుతాయా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ జీపీఆర్ ద్వారా మాత్రమే ఈ అష్టపంజర అవశేషాలు గుర్తించేందుకు అవకాశం ఉంటుందని కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. దాదాపు 10 సంవత్సరాలకు పైగా కావాల్సింది కాబట్టి మొత్తం ఎముకలే మిగిలే అవకాశం ఉంటుంది. అది కూడా ఎముకలు కొన్ని ల్యాండ్ మార్క్లు మారిపోయిన నేపథ్యంలో అవి స్పష్టంగా లభించడం లేదనేది ఒక వార్త వినిపిస్తోంది. అక్కడ స్థానికులు కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో చాలా ఘటనలు జరిగాయి ఇక్కడ. 2000 సంవత్సరాల నుంచి వరకు చాలా దాడులు జరిగాయి, అత్యాచారాలు ఏది జరిగాయి మాకు సమాచారం ఉంది. కానీ ఇప్పుడు ఎటువంటి ఆచారాలు దొరకడం లేదని వాడు కూడా కొంత ఆశ్చర్యం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ పారిశుద్ధ్య కార్మికులు కూడా బెదిరిస్తున్నారు. అంటే అక్కడ ఎటువంటి ఆచారాలు దొరకడం లేదు, వృధా ప్రయాసం అనేది కూడా సిద్ధు బృందం కూడా కొంతమంది దగ్గర వారు చెప్తున్నట్టు దానిలో భాగంగా కేసులు త్వరగా తీసుకోలేకపోతే నీవు చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సిద్ధు బృందంలో ఒక సభ్యులకి ఒక అధికారి బెదిరించారనేది కూడా అతని నాయకు చెప్పినట్టు తెలుస్తుంది. ఆ మంజునాథ్ కూడా ఎందుకంటే మంజునాథ్ కూడా దీనికి సంబంధించి ట్విట్టర్ పోస్ట్ చేశారు. కానీ ఈ రికార్డులు కూడా చాలా తారుమారయ్యాయి ప్రచారం చెప్తుంది. కానీ ప్రజలకు ఏం జరగబోతుందని కోరాల్సింది. కానీ ఇంకా 10 స్పాట్లు కంప్లీట్ ఇంకా 3 స్థలాల్లో తవ్వకాలు జరగాల్సి ఉంది. 3 స్థలాల్లోనైనా దొరుకుతాయనేది చూడాలి. ఇంకా ఎముకలు గుర్తించాలి, అవశేషాలు గుర్తించాలంటే జీపీఆర్ ద్వారా మాత్రమే సాధ్యమని కూడా అందరూ చెప్తూ ఉన్నారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ. సో ఇది మొత్తం మీద ధర్మస్థలలో కొనసాగుతున్న ఉత్కంఠకు ఇంకా ఎప్పుడు తెరపడబోతుంది, అసలు ఆ రహస్యాలు ఏమైనా ఛేదించబడతాయా, ధర్మస్థలలో నిజంగా శవాలు ఆ ప్రాంతంలో అతను చెప్తున్నట్టుగా ఖననం చేయబడ్డాయా, శవాలు పూడ్చివేయబడ్డాయా లేదా కాల్చివేయబడ్డాయా, ఏం జరిగింది, ఇది కేవలం ఆరోపణలుగానే ఉండబోతున్నాయా లేదా అతను చెప్తున్న అంశాలన్నీ కూడా అంటే తాను ఇన్ని రోజుల పాటు భయపడి పారిపోయాను పాపభీతితో లేదా పశ్చాత్తాపంతో వచ్చి ఇప్పుడు చెప్తున్నానంటూ ఆ వ్యక్తి చెప్పిన అంశాలన్నీ నమ్మదగినవేనా, నిజంగా ఆ మధ్యకాలంలో అంటే ఈ దశాబ్దాల కాలం పాటు ఇన్ని హత్యలు అంటే వాస్తవానికి 400లకు పైగా అదృశ్య కేసులు అయితే ఉన్నాయి, అనేక లైంగిక వేధింపుల కేసులు కూడా ఉన్నాయి. కానీ వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వమంటే కూడా ఆర్టీఐ అడిగినప్పుడు ఆ రికార్డులన్నీ కూడా మాయమయ్యని చెప్తున్నారు. అంటే అనుమానాలు బలపడుతున్నాయి ఓవైపు, కానీ ఇక్కడ అవశేషాలు ఆనవాళ్ళు దొరకడం లేదు మరోవైపు. సో ఇక్కడ ఏళ్ళు గడిచిపోయిన కొద్దీ ఆ అవశేషాలు ఆనవాళ్ళు మట్టిలో కరిగిపోయి ఉంటాయి లేదా వర్షంలో నదిలో కొట్టుకుపోయి ఉంటాయి అనేది మరొక వాదన. ఏదేమైనా ఇప్పుడు ఆ వ్యక్తి చేస్తున్న ఆరోపణలకు సరైన ఆధారాలు దొరకపోవడం ఒక ఎత్తు అయితే, మరికొంతమంది వ్యక్తులు ఓవైపు ఫిర్యాదు చేస్తున్నారు, మరికొంతమంది అనేక అనుమానాలు లేవనెత్తు వాటికి తగ్గ ఆధారాలను కూడా కొన్ని సందర్భాల్లో ఇక్కడ చూపించే క్రమంలో కొన్ని అనుమానాలు తలెత్తున్నాయి. సో ఈ మొత్తం వ్యవహారం ఇదంతా కలిసి ఒక మిస్టరీగా ఉంది. ఈ మిస్టరీని సిట్ అధికారులు ఏ రకంగా ఛేదిస్తారు, మొత్తం వ్యవహారం సంబంధించి ఎప్పుడు స్పష్టతనిస్తారనేది మాత్రం ఇంకా వేచి చూడాల్సిందే.